రోజు చేసుకొని తినే కూర రుచి కన్నా ఎప్పుడో ఒకసారి పచ్చడి రుచి మిన్న కదా. సారీ ఫ్రెండ్స్, ఇది నేను మాత్రమే చెప్పాను, ఊరికే చెప్పాను. ఎందుకో నాకు అలా చెప్పాలనిపించింది. ఎందుకంటే రోజు కర్రీ చేసుకుంటాము, బట్ అందులో లేని రుచి వారానికి ఒకసారి చేసుకుని వారమంతా తినే పచ్చళ్ళలో చాలానే ఎక్కువ ఉంటుంది. సో అందుకని అలా చెప్పాను. అది యాక్చువల్లీ ఏదో ఒక కోట్ అనమాట, నేను దీనికి సింక్ చేశాను. సో అలాంటి దాంట్లో ఈరోజు మనము దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎమ్మి దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకునేదానికి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ దోసకాయ పచ్చడి స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనకు టేస్ట్కి సరిపడంత ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మళ్ళీ కారం తక్కువ అయిందనుకోండి, అప్పుడు మీరు వచ్చి మళ్ళీ చేసుకొని మళ్ళీ వెళ్ళలేరు కదా. సో ముందుగా అయితే కొంచెం ఎక్కువగానే చేసుకోండి. నేనైతే ముందు జాగ్రత్తకు కొంచెం ఎక్కువగానే వేశాను. అండ్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, ఇందులో 2 ఐటమ్స్ అయితే కొత్తగా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. అదేనండి పచ్చెనగపప్పు, అలానే మినప్పప్పు. ఈ రెండిటి వల్ల చాలా బాగా మన పచ్చడి రెడీ అవుతుంది. ఇవి ఆల్రెడీ ఫ్రై అయితే చాలా క్రంచీగా వస్తుంది కదా. సో ఆ క్రంచీని మళ్ళీ మనం పచ్చడిగా దంచితే ఇంకా క్రంచీగా ఎమ్మీగా ఉంటుంది. సో వీటినన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. నాకెందుకో సడన్గా దోసకాయ పచ్చడి చేయాలనిపించింది. బట్ నేను ఎప్పుడూ అయితే జస్ట్ మిరపకాయలు, అలానే చింతపండు, అలానే కొద్దిగా ఉప్పు, ఇంకా కట్ చేసి పెట్టుకొని ఉన్న దోసకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా దాన్ని పచ్చడి దొక్కుకుంటాను. బట్ ఈసారి కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందని నాకు అనిపించింది. అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అన్నీ రోటి దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకొని ఉన్న దోసకాయ ముక్కలు, అలానే ఫ్రై చేసి పెట్టుకునే మిశ్రమం, అలానే ఉప్పు, కొద్దిగా చింతపండు తెచ్చుకున్నాను. ముందుగా అయితే రోట్లో మనకు మెదగని వస్తువులు మాత్రమే వేసుకొని బాగా దంచుకోవాలి. అందులో మనకు మెదగని వస్తువులు నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. క్రంచీగా ఉన్న మినప్పప్పు అవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి. ఇది బాగా దంచుకున్న తర్వాత మనకు అన్నీ మిక్స్ అయ్యేలా ఉంటాయి. సో దీన్ని మాత్రము కొంచెం ఎక్కువసేపే పడుతుందండి. సో ఎంత ఎక్కువసేపు పడితే అంత టేస్ట్ వస్తుంది అని అనుకోవాలి. ఎందుకంటే టేస్టీ ఫుడ్స్ సామాన్యంగా రావు. చూసారా ఎంత బాగా మెదిగిపోయిందో, చూడండి. సో ఇందులో అయితే మనము ఉప్పు యాడ్ చేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడేంత. ఈ పచ్చడి నేను చేసి పెట్టుకుంటే మా అమ్మ వచ్చి కొంచెం తీసుకెళ్ళిపోయింది ఫ్రెండ్స్, అంత టేస్ట్గా ఉందంట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఉప్పు వేసుకొని బాగా దంచుకున్న తర్వాత ఇందులో మనము పులుపుకి కొంచెం వేసుకోవాలి. ఏంటంటే చింతపండు, నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని మళ్ళీ బాగా దంచుకోవాలి మిక్స్ అయ్యేంత వరకు. ఇది మనము మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అనుకుంటారు, బట్ మిక్సీలో పట్టుకునే అంత టేస్ట్, రోట్లో రుబ్బితే అంత టేస్టు మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది ఒకసారి రోట్లో చేసుకుంటే. ఎంతైనా పాతకాలం వస్తువు పాతకాలమే ఫ్రెండ్స్. సో ఇది కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకొని ఉన్న దోసకాయ ముక్కలు వేసుకొని మిక్స్ అయ్యేలా బాగా దంచాలి. దోసకాయ ముక్కలు దంచేటప్పుడు కొంచెం కష్టమేనండి, ఎందుకంటే మనం దంచుతూ ఉంటాం కదా. దంచుతున్నప్పుడు అందులో రసం ఉంటుంది, ఆ రసం అంతా కళ్ళలో పడుతూ అలా ఉంటూ ఉంటుంది.
సో కొంచెం కష్టమే అన్నమాట. చూసారా, ఇలా అయితే బాగా మెత్తగా చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనము తీసుకొచ్చేసి తిరగమాత పెట్టేసుకుందాం. సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. తిరగమాతలో ఉంటుంది ఫ్రెండ్స్ ది హైలైట్ అనమాట, అంత టేస్ట్. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత దినుసులు వేసుకోవాలి. తిరగమాత దినుసుల్లో ఆవాలు అలానే కరివేపాకు మాత్రమే వేసుకుంటే చాలు, మిగతా అన్నీ మనం ఆల్రెడీ వేసేసాం. సో ఇప్పుడు మనము తిరగమాత పెట్టేసుకోవాలి, వేసేసుకోవాలి పచ్చడిని అందులో. చూసారా, చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ అసలు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఇవన్నీ వేసి ట్రై చేశాను. నార్మల్ కన్నా ఇది చాలా హైలైట్గా ఉంది, అంత టేస్ట్గా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మరీ మరీ చెప్తున్నానంటే ఆ ఒక టేస్ట్ని మీరు మిస్ అవుతారని. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేసేసాను ఫ్రెండ్స్, మీరే ఇంకా ఆ రోజు నేను కర్రీ కూడా ఏం వేసుకోలేదు, దీంతోనే సరిపెట్టేసుకున్నాను, అంత టేస్ట్గా ఉందన్నమాట. ఏంటి ఇంత టేస్టీ రెసిపీ చూపించినా కానీ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా, ఇంకా లైక్ చేయలేదా? మరి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంత టేస్టీగా చేశాను కదా. సో లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఖచ్చితంగా ట్రై చేయండి.